హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం వైరల్ 2 ఇంగ్రీడియంట్స్ చాక్లెట్ యాపిల్ మూస్ కేక్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం మనం ముందుగా 4 యాపిల్స్ని తీసుకోవాలి. మీరు కావాలంటే 2 యాపిల్స్తో అయినా ఈ రెసిపీని చేసుకోవచ్చు. యాపిల్స్ని తీసుకున్న తర్వాత యాపిల్స్ పైనున్న చెక్కును తీసేసి వాటిని కట్ చేసి వాటి లోపల ఉన్న గింజలను కూడా తీసేసుకోవాలి. ఇలాగా గింజలను తీసేసుకున్న తరువాత యాపిల్స్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. బౌల్లో మనం యాపిల్స్ మునిగేంత వరకు నీటిని వేసి ఈ బౌల్ని మనం గ్యాస్ మీద పెట్టి 15 నుంచి 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో మనం 1 కప్పు మరియు హాఫ్ కప్పు వరకు చాక్లెట్ని తీసుకోవాలి. ఈ చాక్లెట్ అనేది గ్రామ్స్లో చూస్తే 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఒకవేళ మీ చాక్లెట్ ఫ్రిడ్జ్లో గనక ఉంటే దానిని ముందుగానే తీసి రూమ్ టెంపరేచర్లోకి తెచ్చుకోవాలి. చాక్లెట్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉంటేనే బాగా మెల్ట్ అవుతుంది. ఫ్రిడ్జ్లో నుంచి తీయంగానే చాక్లెట్ని మెల్ట్ చేస్తే అది బాగా మెల్ట్ అవ్వదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ చాక్లెట్ని యాపిల్స్ కుక్ అవుతున్న బౌల్ మీదే పెట్టి వాటిని కూడా డబుల్ బాయిలర్ మెథడ్తో మెల్ట్ చేసుకున్నాను. మీరు కావాలంటే సపరేట్గా అయినా మెల్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, యాపిల్ అనేది బాగా స్మూత్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ యాపిల్స్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని బాగా చల్లారనిద్దాం. యాపిల్స్ చాక్లెట్ అనేవి రూమ్ టెంపరేచర్ మీద వచ్చిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. యాపిల్స్ చల్లారే లోపు మనం ఒక కేక్ మోల్డ్ తీసుకొని అందులో బటర్ పేపర్ని పెట్టి పక్కన పెట్టుకుందాం. యాపిల్స్ అనేవి చల్లారిపోయాయి. వీటిని మనం ఒక గ్రైండర్ జార్లో వేసి బాగా స్మూత్గా ఇందులో యాపిల్ చంక్స్ అనేవి లేకుండా మిక్సీ పట్టుకోవాలి. ఈ క్వాంటిటీని మీరు ఎక్కువైనా చేసుకోవచ్చు, లేకపోతే తక్కువైనా చేసుకోవచ్చు. ఇలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని కేక్ మోల్డ్లో వేసి 5 నుంచి 6 గంటలు లేదా ఇంకా బెటర్ రిజల్ట్ కోసం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈ కేక్ అనేది చాలా బాగా రెడీ అవుతుంది. ఓవర్ నైట్ తర్వాత చూస్తే చూడండి, మన కేక్ అనేది బాగా సెట్ అయిపోయింది. దీని మీద మీరు యాపిల్స్తో అయినా లేకపోతే కోకో పౌడర్తో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా 2 ఇంగ్రీడియంట్స్తోనే రెడీ అయ్యే యాపిల్ చాక్లెట్ మూస్ కేక్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.